అందరికీ జై శ్రీరామ్. స్వాతంత్ర్యం నాటికి భారతదేశంలో మహిళలలో విద్య బాగా తక్కువ, నిరక్షరాస్యులు చాలా ఎక్కువ. మహిళలు ఇంకా ఇంటి పట్టున ఇంకా వంటింట్లో ఉండాల్సిన పరిస్థితులు. ఎలా అయితేనేమిటి, మన దేశంలో మహానుభావుల పుణ్యమ అనేసి ఎలాగో గట్టి ప్రయత్నాలు చేసి స్త్రీ విద్య, స్త్రీ సాధికారత దిశగా అడుగులు వేసేసి ఆల్మోస్ట్ మనం సాధించుకున్నాం. ఇప్పుడు స్త్రీ విద్య గణనీయంగా పెరిగిపోయింది. మారుమూల ప్రాంతాల్లో ఆడపిల్లలు కూడా పాఠశాలకు వెళ్ళి చక్కగా చదువుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలలో కూడా కళాశాలలు స్థాపిస్తున్నారు. చక్కగా చదువుకొని ఈరోజు ఆడపిల్లలు రాకెట్లు తోలుతున్నారు, విమానాలు నడుపుతున్నారు, పైలట్లు అవుతున్నారు. భారతదేశంలో కూడా ఆశించిన విధంగా స్త్రీలు బాగా మంచి స్థాయికి వచ్చేసారు, బాగా అభివృద్ధి చెందారు, చెందుతారు కూడా. ఇది స్త్రీలందరూ యావత్ భారతదేశము కూడా గర్వపడాల్సిన విషయం. ఎంత ఆడపిల్లలు అభివృద్ధి చెందినా కూడా ఆడపిల్లల పట్ల విపరీతమైన వివక్ష, ఆడపిల్లల మీద అడుగడుగున లైంగిక దాడి, ఆడపిల్లలు ఏమి సాధించాలని ఇంట్లో నుండి కాలు బయట పెడుతున్నా సరే వాళ్ళ మీద లైంగిక దాడి, ఇది విపరీతంగా ఉంటుంది. రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ విషయంలో మాత్రము ప్రపంచం మారట్లేదు. స్త్రీని దేవతగా, మహాలక్ష్మి స్వరూపంగా ఆరాధన చేసే భారతదేశంలో మగవాళ్ళు కూడా కొందరు మారడం లేదు. అది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇందుకీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, రీసెంట్గా ఇటీవల నేషనల్ షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, 17 సంవత్సరాల మైనర్ బాలిక, ఆ అమ్మాయి నేషనల్ షూటర్గా నేషనల్కి సెలెక్ట్ అయిన అమ్మాయిని పిలిచి, నీ కొన్ని టెస్టులు చేయాలి షూటింగ్కి సంబంధించి, నీ హోటల్ రూమ్కి రా అనేసి, ఎక్కడైతే కోచింగ్కి వెళ్ళారో ఆ ప్లేస్లో వీళ్ళందరూ హోటల్స్లో ఉంటారు కదా, అక్కడ తన రూమ్కి ఆ అమ్మాయిని పిలిపించుకొని ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేశాడు. చేయడమే కాకుండా ఈ లైంగిక దాడి జరిగిన విషయాన్ని నువ్వు బయటికి చెప్పకూడదు, చెబితే నిన్ను పార్టిసిపేట్ చేయనివ్వను, నీ కెరీర్ నాశనం అయిపోతుంది, నీకు వచ్చే మెడల్స్, అవార్డులు ఏమీ రాకుండా పోతాయి, ఇన్నాళ్ళు నువ్వు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది, కాబట్టి నోరు మూసుకొనుండు అనేసి ఆ మైనర్ బాలికని లైంగిక దాడి చేసి బెదిరించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్లో అక్కడ ఒక ప్లేస్లో ఈ షూటర్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం కోసం పిలిపించి ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఫరీదాబాద్లోని ఒక హోటల్ రూమ్లో ఉంచేస్తే, ఆ హోటల్ రూమ్లోనే ఒక రూమ్లో ఉన్న ఈ కోచి 17 సంవత్సరాల బాధిత బాలికలను, నీకు నీట్గా ట్రైనింగ్ ఇవ్వాలి, ఒకసారి నీ ఏ విధంగా షూట్ చేస్తావో ఏంటి మొత్తం అంతా చెక్ చేయాలి, నీతో మాట్లాడాలి రా అనేసి అంటే, ఆ అమ్మాయి మనకు నేర్పించే సార్ కదా, మన మాస్టర్ కదా అనేసి ఆ అమ్మాయి వెళ్తే, ఆ అమ్మాయిని ఆ హోటల్ రూమ్లో వాడు లైంగిక దాడి చేశాడు. తన శిష్యురాలిని నమ్మి వెళ్ళిన ఆడపిల్లని, 17 సంవత్సరాల బాలికను, ఎంతో సాధించిన అమ్మాయిని, షూటింగ్లో నేషనల్కి వెళ్ళింది 17 సంవత్సరాల అమ్మాయి అంటే తను చదువుకుంటూని ఎంత కష్టపడి రాణించుంటుందో ఆలోచించండి. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక ఆడపిల్ల అయినా సరే నమ్మి, ఆడపిల్ల ఎదగాలి అనే ఉద్దేశంతో కదా ఇంట్లో నుండి బయటకు పంపించింది. ఆ పిల్లని ఈ దుర్మార్గుడు శిక్షణనిచ్చే గురువు స్థానంలో ఉన్నవాడు, అది కూడా నేషనల్ షూటింగ్ కోచ్ అతను, ఆ పిల్ల మీద లైంగిక దాడి చేశాడు. పోలీసులు మొత్తం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లు, అక్కడ సాక్షుల వాంగ్మూలాలు మొత్తం పరిశీలించి ఇతడిని అరెస్ట్ చేసి లోపలేశారు. ఇవాళ ఆడపిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఆడపిల్లలు కూడా క్రీడా రంగంలో రాణించాలనుకుంటారండి. ఎన్నో విషయాల్లో రాణించాలనేసి ఆడపిల్లల కళలు ఉన్నాయి, దానికి తగ్గ అర్హతలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే ఆడపిల్లలు మగపిల్లలతో తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే మగపిల్లల కంటే ఇంకా గొప్పగా సాధన చేస్తున్నారు, శిక్షణ తీసుకుంటున్నారు, కఠోరమైన శ్రమలో పోలుస్తున్నారు. ఒక్కసారి పడిన గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తా, ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా పరిగెడతారు, మగపిల్లలతో సమానంగా క్రికెట్ ఆడతారు, గల్లీ క్రికెట్ ఆడతారు ఆడపిల్లలు, మగపిల్లలతో సమానంగా వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఆడతారు, కబడ్డీ ఆడతారు. కబడ్డీలో ఆడపిల్లల విజేతలు. ప్రతి విషయంలో గ్రామ స్థాయి నుండి చెప్తున్నాను నేను ఈ మాటలు. ఆడపిల్లలు కూడా మగపిల్లల్లాగా ప్రతి విషయంలో కూడా మమ్మల్ని మేము కూడా మెరుగుపెట్టుకోవాలి, నిరూపించుకోవాలి, మా ఇంటికి, మా ఊరికి మంచి పేరు తీసుకురావాలనేసి కలలు. కానీ ఆడపిల్లలు అయ్యుండి నెలసరి సమస్యలు ఉండి, మగపిల్లలతో పోల్చుకుంటే శారీరకంగా బలహీనతలు అయ్యుండి ఎంత కష్టపడి వాళ్ళు ఎదిగి చూపిస్తుంటే, భారతదేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చేసి ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళి దేశానికి మెడల్స్ తీసుకొచ్చి దేశం పేరు నిలబెట్టడానికి ఆడపిల్లలు ఎంత కఠోరమైన శ్రమలకి ఓర్చుంటారు. తల్లిదండ్రులు మన ఆడపిల్లలను దూరం పంపిస్తామనేసి లోపల భయం ఉంటుంది.
భయం లేకుండా ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? భయం ఉన్నా సరే మన ఆడపిల్లలు నెగ్గుకొస్తారులే, ఏమీ కాదులే అనేసి ఆడపిల్లని ఆ విధంగా నిరుత్సాహంగా ప్రోత్సహించకుండా ఇంట్లో కూర్చోబెట్టకూడదు అనేసి అవకాశం ఇచ్చి ఆడపిల్లలను నమ్మి, కోచులను నమ్మి అంత దూరం పంపిస్తుంటే, అలాంటి వాళ్ళ మీద కూడా ఈ విధంగా లైంగిక వివక్ష, లైంగిక దాడి జరుగుతూ ఉంటే ఇంకేం బాగుపడతారండి ఆడపిల్లలు? ఇది ఒకటే కాదు, రెండు కాదు, రెగ్యులర్గా న్యూస్లో వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు ఒక కోచ్ ఒక ఆడపిల్లని పట్టుకొని అసలు చెప్పడానికి సిగ్గా ఉంటుంది అనమాట, వెనక నుండి అక్కడ కోచింగ్ దగ్గరే ముందు వైపు అమ్మాయి జీన్స్ ప్యాంట్లో చేతులు పెట్టేశాడు. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. వాడు కోచే. ఇంకా ఏ విధంగా ఆడపిల్లలు క్రీడారంగంలో బయటకు వస్తారు ఆలోచించండి ఒకసారి. ఆడపిల్లలు కూడా క్రీడారంగంలో అన్నిట్లో ముందు ఉండి పోలీసులు అవ్వాలని, ఆర్మీలో ఆఫీసర్స్ అవ్వాలని, పైలట్లు అవ్వాలని ఎన్నో గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకొని దానికి తగ్గట్టు కష్టపడుతున్నారండి. తల్లిదండ్రులు తినక రూపాయి పోగు చేస్తే ఆస్తులు అమ్మి ఆడపిల్లల్ని కూడా మగపిల్లల కంటే సమానంగా అంతకంటే ఎక్కువగా చదివిస్తున్నారు. వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళ లక్ష్యాలు సాధించుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంటే, ఆ విధంగా మంచి లక్ష్యాలు పెట్టుకొని కష్టపడి దేశానికి పేరు తీసుకురావడానికి కలలుగంటూ దానికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఆడపిల్లల మీద కూడా ఈ విధంగా లైంగిక దాడులు చేస్తున్నారంటే ఎక్కడ ఉంది ఆడపిల్లలకు భద్రత? ఆలోచించండి. పాఠశాలలో ఆడపిల్లల మీద స్కూల్ ఉపాధ్యాయులు లైంగిక దాడి, ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడి, స్పోర్ట్స్కి వెళ్తే అక్కడ లైంగిక దాడు, ట్రైనింగ్కి వెళ్తే అక్కడ లైంగిక దాడులు. ఆలోచించండి. మైనర్ బాలికలు స్పోర్ట్స్కి వెళితే వాళ్ళను కోచ్ లైంగిక దాడి చేశాడు. ఏం చేయాలి? ఆడపిల్లలు బాగుపడుతున్నారు, సమాజ ప్రగతికి ఉపయోగపడుతున్నారని గర్వపడాలా? ఇలాంటివి చూసేసి భయపడాలా, ఏడ్చుకోవాలా? ఇలాంటి వెధవలని నడి బజార్లో అందరూ చూసేలాగా ఉరిదీయాలి. ఆడపిల్లల మీద లైంగిక దాడి చేసిన వెధవలని, అందులోనూ ఉపాధ్యాయుడు స్థానంలో, గురువు స్థానంలో ఉండి తన విద్యార్థిని నమ్మబలికి పిలిపించి లైంగిక దాడి చేసినప్పుడు నడి బజార్లో ఉరిదీయాలి, నడి బజార్లో షూట్ చేయాలి. అప్పుడే మిగతా వాళ్ళకి భయం వస్తుంది, బుద్ధి వస్తుంది. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళకి మంచి మాటలతో బుద్ధి వస్తుందా? ఇలాంటి వాళ్ళని ఉరిదీస్తే, నడి బజార్లో నరికి పడేస్తే, నడి బజార్లో షూట్ చేసి పడేస్తే ఆ రోజు ఆడపిల్లలు ఈ దేశంలో మాకు సెక్యూరిటీ ఉంది, మేము సేఫ్గా ఉండగలుగుతాము అనేసి ఏమైనా ఊపిరి పీల్చుకుంటారు. పాప మా 17 ఏళ్ల బాధిత బాలిక ఎంత కరళగా ఉంటుందండి. నేషనల్ లెవెల్లో వెళ్ళిందంటే షూటింగ్లో ఎంత ప్రాక్టీస్ ఎన్ని సంవత్సరాల నుండి చేసి ఉంటుంది. తల్లిదండ్రులు ఎన్ని కళలు పెట్టుకొని ఉంటారు. లైంగిక దాడి చేశాడండి నేర్పాల్సిన కోచ్, గురువు. ఏమైపోద్దా అమ్మాయి జీవితం? తన లక్ష్యాలు కళలో మొత్తం చిదివేసినట్లే కదా. ఇలాంటి విషయాలపైనే గట్టిగా గొంతెత్తి మాట్లాడాలి మొత్తం అందరూ సోషల్ మీడియాలో. ఎంత అల్లరి చేయాలంటే వాడిని నడి బజార్లో గీడ్చుకొచ్చి కాల్చి పడేయాలి, అంతా గొడవ చేయాలి సోషల్ మీడియాలో. ఇలాంటి పరిస్థితులన్నీ పోయి మహిళలు పూజించబడే, మహిళలను సమ్మానించే, ఆదరించే, గౌరవించే నవీన భారతాన్ని సృష్టించుకోవాలి మనం. ఆ విధమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి అందరం కృషి చేయాలి. ఆ విధంగా భగవంతుడిని ప్రార్థించాలి. జై హింద్.